హామీలు ఏమేమి ఇచ్చిండంటే బస్సు ఉమ్, ఇవన్నీ 6 గ్యారెంటీలు ఇచ్చిండు. నాకు ఇంతవరకు రైతు బందే పల్లె. నాది 26 గుంటలు ఉంటది. ఆ. 26 గుంటలు రైతు బందే పల్లె. నాకు గతంలో పడ్డదా? గతంలో పల్ల పడ్డాయి. నాకు ఆ, కేసీఆర్ ఉన్నప్పుడు పల్ల పడ్డాయి. ఆ, ఇప్పుడు వీడు వచ్చిన కాంచి ఒక్క రూపాయి బిల్లు వస్తున్నాం పల్లె. ఉమ్, ఇప్పుడు అసలు ఆమె దొంగ హామీలు ఇచ్చిండు. ఒక్కరి సుతం అమలు అయితే లేదు. వాడు ఇచ్చినాయి ఉమ్, హామీలు ఇవ్వకుండా మొత్తం ఆగమానం చేస్తాడు వాడు. వాళ్ళకు వాళ్ళకు పెంచిల్లు అంటాడు. వాడు వేరే కాడికి పోతాడు, వేరే దిక్కు తిప్పుతాడు. ఒకటి చెప్తే ఆ హామీలతో చెప్తాడు. వచ్చే నెల 4,000 ఇస్తామని చెప్తాడు వాడు. అది ఇచ్చేది లేదు, ఏం లేదు. మొత్తం మోసపుస్తాడు వాడు. మొత్తం ఆ. రైతులను మొత్తం ఆగమానం చేస్తాడు. పథకాల్లో 6 పథకాలు అన్ని ఇచ్చేసిన ఒక్కటి లేదు, ఒక్కటి హామీ లేదు. నేను ఇప్పుడు అమ్మకుండా పోతే నిలబడిపోతే కండక్టర్ ఏమన్నా తెలుసా, నీకు సీట్ లేదని మాట్లాడింది. మాట్లాడితే నేను గర్వమైన ఆమెతోటి మాట్లాడితే మస్తు గొడవ పెట్టుకున్నాం. ఆమె మేము గొడవ పెట్టుకున్న అసలు ఏదో సంబంధించుకొని సప్లైకి వచ్చినాం. మహిళలకు మొత్తం రెస్పాన్స్ అస్సలకే లేదు. ఎక్కడ పోయినా రెస్పాన్స్ లేకుండా మొత్తం ఆగమనం చేస్తాను వాడు. మహిళలు మొత్తం ఆగమనం చేసి పారదెంగుతుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 పథకాలు ఏవైతే చెప్పిందో అన్ని అమలు చేసినా నాకు ఒక్కరి సుతం అమలు లేదు. ఒక్కరి సుతం అమలు లేదు. మొత్తం దొంగ హామీలు ఇచ్చింది వాడు. దొంగ హామీలు ఇచ్చి మొత్తం రేవంత్ రెడ్డి గారు నేను వాడు చెప్తాను కొడతా, నేను 10 చెప్పులతో కొట్టిస్తావాన్ని. మళ్ళీ ఏదైనా ఎక్కడ నవ్వు పడితే 10 చెప్పులతో కొట్టిస్తావాన్ని. నేను 10 చెప్పులతో కొట్టిస్తావా అంజకొడుకని. మొత్తం దొంగ హామీలు ఒక్కరి సుతం మంచిది కాదు వాడిని. ఇప్పుడు వాళ్ళేమో అన్ని పథకాలు చేసినాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. ఒక్కరి సుతం లేదన్నా. చేస్తే జనాలు వ్యతిరేకత ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కరి సుతం లేదు. మళ్ళా ఒక్కరి సుతం లేదు. రైతులను మొత్తం ఆగమనం చేసిన వాడు. నాది అయితే పాలకుర్తికో 10 సార్లు దిగిన నా పైసల గురించి తిరిగితే ఏమీ పర్లేదు అంటున్నాడు వాడు. ఒక్కసారి సుతం నాకు 26 గుంటలే ఉన్నది. నాకు ఎక్కువ సుతం లేదు. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. మాకు ఘోరం చేస్తాను వాడు. ఒక్క రూపాయి ఇచ్చేది లేదు వాడు. మాకు ఘోరం చేసి మొత్తం ఆగమనం తిప్పిస్తాడు వాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీలతో పోల్చుకుంటే ఏ బెస్ట్ పార్టీ అనిపిస్తుంది? మరి బీఆర్ఎస్ బెస్ట్ పార్టీ. ఎందుకని? కేసీఆర్ ఏం పని అన్ని పనులు చేసిండు. వాటర్ వచ్చినాయి, మా ఇంటికి వాటర్ అన్ని ఇచ్చిండు. 10 ఒక్కరు చేసిండు. ఖజానా లక్ష్యం ఇచ్చిండు. అజాడు దొంగ పెట్టి మొత్తం దొంగతనం, మొత్తం దొంగే. మొత్తం వాళ్ళు పెట్టి అన్ని దొంగే. వాళ్ళు మొత్తం పెట్టి మొత్తం దొంగే. ఒక్కరు సంబంధించి మొత్తం వాళ్ళే తింటారు. అప్పుడు తిన్నారు వాళ్ళు. అట్లే ఎట్లా పంచాయతీలో కూర్చున్నారు. పంచాయతీలో కూర్చొని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు పంచాయతీలో కూర్చొని పైసలు బతకదగిన వాళ్ళు. పైసలు బతకదగిన ఒక్కొక్క రూపాయి ఒక్కొక్కరు. నేను దాంట్లో కూర్చుంటే చర్య ఎంత వస్తాయి, మాకెంత వస్తాయి, మీకెంత వస్తాయి అని మాట్లాడిన వాడు. సో ఇబ్బంది అయితే ఉన్నదా? ఇబ్బంది, మస్తు ఇబ్బంది. ఇబ్బంది అయితే మొత్తం ఇబ్బందే. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఇబ్బంది పెడుతుంది వాడు. ఇప్పుడు కరెన్సీ బిడ్డ కావ్య అన్నది. వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు? అసలు వాడు ఏ పార్టీలో నుండి ఏ పార్టీకి వచ్చింది వాడు? వాడు ఫస్ట్ టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చిండు. బీఆర్ఎస్ లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ లో పోయిండు. వాడు దేని గురించి పోయిండు? వాడు ఏదో పదవి కాపాడుతున్నావు అని పోయిండు. వాడు ముసలోడు అయిండు. వానికి ఏమున్నది ఇప్పుడు? ఏం లేదు వానికి. ఇప్పుడు చెప్తా ఉన్నది కదా 50,000 నుండి మెజార్టీతో గెలుస్తుంది. దాని 50,000 కాదు, 100 ఓట్లు పని ఎక్కడన్నా దానికి 100 ఓట్లే పని. దానికి కావ్యకు వ్యతిరేకత కనిపిస్తా ఉన్నదా? చీపురేట్లు అనుకొని కొడతాను. చీపురేట్లు అనుకొని కొడతాను. ఓట్లు అడగనికి వచ్చినప్పుడు అడగడానికి వచ్చినప్పుడు చీపురేట్లు అనుకుని కొడతాను. కాంగ్రెస్ వాళ్ళనా? కాంగ్రెస్ వాళ్ళనే చీపురేట్లు అనుకొని కొడతాను. వాళ్ళ బీజేపీ వాళ్ళు ఏ విధంగా ఉంది? బీజేపీ ఇక్కడ అవపడదు సరిగా. వాళ్ళు కానీ ఏం అవపడరు ఇక్కడ వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఏం అవపడరు. ఏదో లోపల తిరుగుతారు. వాళ్ళు రూపాయలు తిరుగుతారు. సప్లైకి ఎక్కడ పంటాడు అన్న. ఇప్పుడు వార్ వన్ సైడ్ అనుకోవచ్చా? వన్ సైడే అనుకోవచ్చు. మళ్ళా